వెల్కమ్ టు మెగా9 టీవీ. ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులు స్వేచ్ఛపై చర్చ జరుగుతున్న తరుణంలో ఇరాన్ నుండి వచ్చిన ఒక వార్త తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. హిజాబ్ లేకుండా బహిరంగంగా పాట పాడినందుకు అక్కడి ప్రముఖ గాయని పరస్తు అహ్మదీకి దారుణమైన శిక్ష విధించారు. ఇది కేవలం ఒక గాయని విషయంలోనే కాదు, ఇరాన్లో మహిళల స్వేచ్ఛ, వారి కళాత్మక వ్యక్తీకరణపై ఉన్న తీవ్రమైన ఆంక్షలను మరోసారి ప్రపంచానికి గుర్తు చేసింది. డిసెంబర్ 2024లో జరిగిన ఒక యూట్యూబ్ లైవ్ ప్రదర్శన ఇప్పుడు పరస్తు జీవితాన్ని అంధకారంలోకి నెట్టింది. ఖోమ్ ప్రావిన్స్లోని క్రిమినల్ కోర్టు ఆమెకు 74 కొరడా దెబ్బలు, 2 ఏళ్ల పాటు దేశం విడిచి వెళ్లడానికి నిషేధం, 2 ఏళ్ల పాటు కళాత్మక కార్యకలాపాలపై నిషేధం విధించింది. ఈ తీర్పు ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సంఘాలు, కళాకారుల సంఘాల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. అసలు ఏం జరిగింది? పరస్తు అహ్మదీ ఎవరు? ఈ శిక్ష వెనుక ఉన్న కారణాలు ఏమిటి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. పరస్తు అహ్మదీ ఇరాన్లో ఫేమస్ సింగర్. ఆమె డిసెంబర్ 2024లో కారావాన్సారీ కచేరీ పేరుతో ఒక లైవ్ ప్రదర్శన ఇచ్చింది. ఈ ప్రదర్శనను యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆ ప్రదర్శనలో ఆమె స్లీవ్లెస్ దుస్తులు ధరించి హిజాబ్ లేకుండా ఇరాన్ దేశభక్తి గీతమైన అజ్ ఖూనే జవానానే వతన్ అనే పాటను అత్యంత భావోద్వేగంగా పాడారు. కళకు, మహిళల స్వేచ్ఛకు అడ్డగోలు ఉండకూడదన్న ఉద్దేశంతో చేసిన ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. కేవలం కొద్ది రోజుల్లోనే యూట్యూబ్లో ఏకంగా 2.9 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. మహిళలు, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. కానీ ఈ వీడియో ఇరాన్ ప్రభుత్వ పెద్దలకు, కఠినమైన ఇస్లామిక్ చట్టాలకు కోపం తెప్పించింది. వీడియో వైరల్ అయిన వెంటనే మొరాలిటీ పోలీసులు అహ్మదీతో పాటు ఆమె బ్యాండుకు చెందిన 8 మంది సంగీతకారులను అరెస్టు చేశారు. ఇరాన్ ఇస్లామిక్ పీనల్ కోడ్ ప్రకారం ఒక మహిళ బహిరంగ ప్రదేశంలో హిజాబ్ లేకుండా కనిపించడం, పురుషులు ఉన్న చోట ఒంటరిగా పాటలు పాడటం నేరం. ఈ చట్టాలను ఉల్లంఘిస్తూ అశ్లీలమైన అనైతిక కంటెంట్ను ప్రచారం చేశారనే ఆరోపణలతో వారిపై కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. ఆ తర్వాత విడుదల చేశారు. అయితే విచారణ జరిపిన కోర్టు వారికి కఠినమైన శిక్షను విధించారు. పరస్తు అహ్మదీతో పాటు ఆ బ్యాండ్ సభ్యులందరికీ ఎవరు ఊహించని శిక్షను ఖరారు చేసింది. మొదటి శిక్ష 74 కొరడా దెబ్బలు, రెండో శిక్ష 2 ఏళ్ల పాటు దేశం విడిచి వెళ్లకూడదు, మూడో శిక్ష 2 ఏళ్ల పాటు ఎలాంటి కళాత్మక కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. ఈ శిక్ష విన్న ప్రపంచవ్యాప్త హ్యూమన్ రైట్స్ సంస్థలు విస్మయానికి గురయ్యారు. 2022లో హిజాబ్ సరిగా ధరించలేదన్న కారణంతో మహసా అమీని అనే యువతి పోలీసుల కస్టడీలో మరణించిన తర్వాత ఇరాన్లో ఉమెన్ లైఫ్, ఫ్రీడమ్ పెద్ద ఎత్తున రాజుకుంది. అప్పటి నుంచి ఇరాన్ ప్రభుత్వం మహిళలు, కళాకారులు, స్వేచ్ఛావాదుల పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తుంది. కానీ మానవ హక్కుల న్యాయవాదులు మాత్రం కోర్టు తీర్పును తప్పుపడుతున్నారు. ఇరాన్ చట్టాల్లో కూడా ఒక మహిళ పాడటం నేరమని ఎక్కడా స్పష్టంగా రాయలేదని, కేవలం తమకు అనుకూలంగా చట్టాలను మార్చుకుని ఇలాంటి అనాగరికమైన శిక్షలు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొరడా దెబ్బలు కొట్టడం అనేది చట్టబద్ధమైన శిక్ష కాదని, అదొక చిత్రహింస అని ఐక్యరాజ్య సమితి సైతం హెచ్చరిస్తున్నా ఇరాన్ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ శిక్ష ఇరాన్ సమాజంలో, ముఖ్యంగా కళారంగంలో తీవ్రమైన ప్రకంపనలు సృష్టించింది. మానవ హక్కుల సంఘాలు, కార్యకర్తలు ఈ తీర్పును తీవ్రంగా ఖండించారు. ఇరాన్ చట్టాల ప్రకారం మహిళలు పాటలు పాడటం నేరం కాదని కొందరు న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ శిక్షకు సరైన చట్టపరమైన ఆధారం లేదని వారు అంటున్నారు. ఇది మహిళల ప్రాథమిక హక్కులను, ముఖ్యంగా భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమని వారు పేర్కొన్నారు. ఇరాన్లో 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత మహిళలకు అనేక ఆంక్షలు విధించారు. హిజాబ్ ధరించడం తప్పనిసరి, బహిరంగంగా నృత్యం చేయడం, సోలోగా పాటలు పాడటం వంటి వాటిపై తీవ్రమైన పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితులను ఉల్లంఘించిన వారికి కఠినమైన శిక్షలు విధిస్తారు. పరస్తు అహ్మదీ కేసు ఈ ఆంక్షలకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. కళ అనేది మనుషుల మనసుల్ని కలపాలి, కానీ దానికే సంకెళ్లు వేసి భయపెట్టాలని చూస్తే ఆ దేశం ఎంత వెనుకబడి ఉందో అర్థం చేసుకోవచ్చు. పరస్తు అహ్మదీకి పడిన ఈ 74 కొరడా దెబ్బల శిక్ష కేవలం ఆమెకు పడిన శిక్ష కాదు, స్వేచ్ఛగా బతకాలనుకుంటున్న ప్రతి ఇరాన్ మహిళ గుండె మీద పడిన దెబ్బ. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా అణిచివేతకు వ్యతిరేకంగా ఇరాన్ మహిళలు సాగిస్తున్న ఈ పోరాటం ఏదో ఒక రోజు విజయం సాధిస్తుందని ఆశిద్దాం.